తెలుగు వన్. That's right. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారం వారం మిమ్మల్ని ఎంతగానో అలరించే మీరు మెచ్చిన సినిమా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మీరు మెచ్చిన సినిమా కార్యక్రమంలో మీరు చూడబోయే చిత్రం సొమ్మొకటిది సోకొకటిది. మనకున్న గొప్ప నటులలో హీరో కమల్ హాసన్ ఒకరు. అలాగే మనకున్న అతి కొద్ది మంది మంచి దర్శకులలో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన దర్శకత్వంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయగా జయసుధ, రోజారమణి హీరోయిన్లుగా నటించగా నిర్మించబడ్డ చిత్రం సొమ్మొకటిది సోకొకటిది. ఈ చిత్రానికి రాజన్ నగేంద్ర చక్కటి సంగీతాన్ని అందించారు. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా, హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. నేల విడిచి సాములెందు చెయ్యరా, మబ్బుల్లో మెరుపంత నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరుగెత్తైన పాలు తాగరా, బ్రతుకంటే బస్తీ మెసవాలురా, ప్రపంచమే మాయా బజారురా, ప్రపంచమే మాయా బజారురా. గురి చూసి కొట్టాలిరా, సిరి చూసి పట్టాలిరా. నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులు జిత్తులు వెయ్యరా, ఎత్తులు జిత్తులు వెయ్యరా. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకడు అమ్యూజ్మెంట్ పార్క్ లో ఆడి పాడుతూ పనిచేస్తూ దొంగతనాలు చేసేవాడైతే మరొకతను బాధ్యత కలిగిన ఒక డాక్టరు. వీళ్ళిద్దరూ ఒకే పొలికతో ఉండడంతో ఈ కథ ఆసక్తికరంగా మారుతుంది. దొంగ ముందుగా తనలాగే ఉన్న డాక్టర్ని చూస్తాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తన పనితనం చూపిస్తాడు.
రేస్ బుక్ సార్. జాక్పాట్ ఏ అంకెల మీద వేసావు? 6, 7, 8, 2, 1 సార్. నువ్వు మొహం దిబ్బైపోతావు. 6, 3, 4, 5, 6 వే. రాకపోతే నన్ను అడుగు. థ్యాంక్ యూ సార్. 6, 3, 4, 5, 6 సార్. జాక్పాట్ నంబర్. మన డాక్టర్ గారు చెప్పారు. విన్నింగ్ విన్నింగ్. మన డాక్టర్ గారి బిహేవియర్ రోజు రోజుకి ఇంటిగా మారిపోతుంది. అవును డాక్టర్, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఒరే రంగా రంగా, నమస్కారం డాక్టర్ గారు. బాగున్నారా డాక్టర్ గారు? ఏం లేదు డాక్టర్ గారు, ఒక వారం రోజుల నుంచి వాంతులు అవుతున్నాయి. ఏం తిన్నా అరగటం లేదు. ఏమిటో తెలియలేదు, కడుపులో మరి ఏదేదో తిప్పేస్తా ఉంది డాక్టర్ గారు. తెచ్చారా? బాగుండదు డాక్టర్ గారు. బాధగా ఉంటాను. అసలు ఈ వాంతుల సమస్య ఏంటో ముందు తెలిసేయండి. వాంతులు 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 అంటే డోకులు. ఏమి డాక్టర్? చెప్పండి డాక్టర్. నిజంగానా? ఏమేనా డాక్టర్? పదేళ్ల తర్వాత ఈ వాసన మా వాళ్ళు ఉంటే ఎంత ముడిచిపోతారో చెప్పలేదు. వెంటనే మందులకు రాసివ్వండి డాక్టర్ గారు. తలుపు పడిసిన తలనొప్పికి ఇప్పుడు ఒకేసారిగా ఒకే ఉపశమనం. యాక్షన్ 500. ఈ కంగారులో మర్చిపోయాను. అదే డాక్టర్ గారు, ఎప్పుడు ఇచ్చాను 50 రూపీస్గా తీసుకోండి. ఓకేనా? డాక్టర్ అది కూడా ఇస్తారు మొత్తం బ్యాంక్. బ్యాంక్ ఎందుకు దండగా, నేనే ఉంచుకుంటాను. నీ దగ్గర డబ్బేది? దొంగ కమల్ హాసన్ కి తల్లి ఒక మరదలు ఉంటారు. డాక్టర్ కమల్ హాసన్ కూడా తండ్రి ఉంటాడు. అతనికి జయసుధతో వివాహం చేయాలని అతని తండ్రి ఉద్దేశం. కానీ డాక్టర్ కి జయసుధ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ మన దొంగ కమల్ కి మాత్రం ఆమె అంటే చాలా ఇష్టం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ఏమిటండి, జలుబా, దగ్గ, జ్వరమా? ఎక్కడ? ఇక్కడ. నర్సం పిలిచాను. నేను నర్సం చూడడానికి రాలేదు, డాక్టర్ని చూడడానికి వచ్చాను. డాక్టర్, మీ పేరేంటండి? వెంకయ్యమ్మ. ఏ బాగోలేదా? బ్రహ్మాండంగా ఉంది. రండి.
చెప్పను డాక్టర్, ఇది వెంటనే ఉన్నట్టుంది. పక్క కుదరటం లేదు, తిండి సహించటం లేదు, గుండెంతా నొక్కేసినట్టు నొక్కుపోయి గుండె అంత అయిపోయినట్టు ఏదో బాధ, తీయని బాధ. అక్కడ కాదు, అక్కడా కాదు. వెంకాయమ్మ, నొప్పి ఎక్కడని చెప్తే కదమ్మా. బావా, ఇన్ని రోజులు నిన్నేమో అనుకున్నాను. నువ్వు డాక్టరే కాదు, యాక్టర్వి కూడా. నువ్వు కూడా బాగా యాక్షన్. అబ్బా, ఇన్నాళ్ళకు నవ్వుతూ మాట్లాడావు బావా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక నుంచి రోజు ఇలాగే మాట్లాడతాను వెంకాయమ్మ. చాలే, పేషెంట్ పేరు వెంకాయమ్మ. నా పేరు? నీ పేరు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఎప్పుడు కసురుతూ మాట్లాడతావు, ఒక్కసారైనా తీయగా నా పేరు పిలు బావా. ఎలా పిలవాలో నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు. అయితే ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి ఒకేసారి పిలుద్దాం. పిలు. డాడీ నిన్నొక విషయం అడగమన్నారు. ఏంటది లిల్లీ? అదే పెళ్లి విషయం. దానికేం భాగ్యం లిల్లీ, చేసుకో. నీకు నచ్చిన వాడిని చేసుకో. థ్యాంక్ యూ బావా, ఐ లవ్ యూ. మామూలుగా ఏ సినిమాలో అయినా హీరో ఉన్నప్పుడు విలన్లు కూడా ఉండాలి కదా. అలాగే ఈ చిత్రంలో కూడా డాక్టర్ కమల్ని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొందరు దుండగులు. వారి బారి నుండి తప్పించుకోవడానికి అతను మన దొంగ కమల్ స్థానానికి చేరతాడు. దొంగ కమల్ డాక్టర్ స్థానానికి చేరతాడు. అప్పుడు జరిగే తమాషాలు మనల్ని హాయిగా నవ్విస్తాయి. వాడెక్కడో దాక్కుని ఉంటాడు అనుకుంటాను. పెద్ద స్టేషన్ కదా, కనపడ్డు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది సార్. వస్తాను, మీరు తప్పకుండా వచ్చేస్తారు సార్. ఏమిటి సార్ మీరు వచ్చేసారేంటి? ఏం లేదు, తీరా ట్రైన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మూడు బాగలేదు. ఆయన కాశ్మీర్ మరీ చలి కదా, వచ్చేసాను. పర్లేదండి, మీరు వచ్చేసారు కదా. పెట్టెక్కడ పర్లేదే, పెట్టిపోయినా పర్లేదు, మీరు వచ్చేసారు కదా. సార్ రండి, అలా కంగారు పడిపోతున్నారైతే. రండి రండి, కాశ్మీర్కి మించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. రండి, సొంత ఇంట్లోకి వెళ్ళి చదువుతున్నాం. అది మీ పాలిట బోనురా. ఇక ఈ ఇద్దరు కమల్ హాసన్ల రొమాంటిక్ సీన్లు, అప్పుడు వాళ్ల మధ్య జరిగే గందరగోళం, ఆ కన్ఫ్యూజన్ కూడా మనకి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. డాక్టర్ మాత్రం ఆ దిశలో దొంగ కమల్ తల్లిని కాపాడతాడు. అంతా దొంగ కమలే ఆమెను కాపాడాలనుకుంటారు. ఇదంతా నేను చెప్పే కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. అమ్మా, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ప్లీజ్. సీతలు, నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను లోపలికి వెళ్ళొస్తాను. బాస్, డాక్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే మన ప్లాన్ వెంటనే పూర్తి చేయొచ్చు. అలాగే బాస్. ఆ రంగాన్ని మాత్రం ఒక కంట కనిపెడుతాం. ఓకే బాస్. ఓన్లీ
Now she's all right. ఇక అన్నీ సరిగ్గా జరిగితే అది సంగీతం వారి సినిమా ఎలా అవుతుంది? విలన్లు డాక్టర్ కమల్ ని కిడ్నాప్ చేయడం, వాళ్ళని దొంగ కమల్ డాక్టర్ కమల్ ఎలా ఎదుర్కొన్నారో, ఎలా వాళ్ళని పోలీసులకు పట్టించారన్నది పూర్తి వినోదాత్మకంగా చూపారు దర్శకులు సంగీతం శ్రీనివాసరావు. క్లైమాక్స్ లో కూడా కామెడీ ఈ చిత్రానికి ఉన్న హైలైట్స్ లో ఒకటి. బెడ్ ఖాళీగా లేదు. బెడ్ నెంబర్ 7 ఎడ్జస్ట్ చేస్తాం సార్. ఓకే. మందు లేదు, మందు లేదు, మందు లేదా? అమ్మో గులాబీ ముళ్ళు, అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు. అన్నయ్య, నీకు ఈ పాట ఎలా తెలుసు? నువ్వు నేర్పినదే చెత్త వెనక నుంచి విన్నానుగా. ఓకే, రెడీ. 1 2 3 4. ఇదండి మీరు మెచ్చిన సినిమా కార్యక్రమంలో సొమ్మొకటిది సోకొకటిది చిత్ర విశేషాలు చూసి ఆనందించారు కదూ. వచ్చే వారం మరో మంచి సినిమాతో మీరు మెచ్చిన సినిమా కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.